తీరా హుక్కు ఒరే పిచ్చోడా, ఆ దాక్షాయిని మామూలుది కాదు. తన పవర్ ఏంటో నీకు తెలియదు గాని నాకు తెలుసు. సరే అమ్మా, కనీసం మంజు వచ్చే వరకైనా ఆగితే. ఏరా, ఎప్పుడు మంజు మంజు మంజు. తనొక్కతే అన్నీ ఆపేస్తుందా? చూడు సత్య, ఒకవేళ అంతలా తను మంజుతో ఉండాలని నీకు అనిపిస్తే తను రాగానే ఆ షాప్కి మనమే తనని పంపిద్దాం. ఏమంటావు? అంటే ఈలోగా ఏమైనా జరిగితే? ఏమి జరగదురా, నువ్వు భయపడుకో. అమ్మ సిరి, వాడు అలాగే అంటాడు, నువ్వు వెళ్ళు. సరే అత్తయ్య. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? అది కాదండి, మీరు ఆ ఫొటోస్ తీయడానికి మీకు అప్పట్లో ఖర్చు అయి ఉంటుంది కదా. చెప్పండి, ఇచ్చేస్తాను. చెప్పండి సార్, ఎంతైంది? ఓ 10,000 అయి ఉంటుందా? చెప్పండి సార్, 10,000 అయి ఉంటుందా? అయ్యే ఉంటుందిలేండి. సార్, మీకు డబ్బులు ఆన్లైన్లో పంపించాను, చెక్ చేసుకోండి. ఏంటి సార్ డబ్బులతో కొడుతున్నారు? వెయిట్ చేయండి, తీసుకొస్తాను. ఇప్పుడు ఈ ఫోటోలు తీసుకెళ్తాను. మేడం కిరణ్మయ్య దగ్గర మార్కులు కొట్టేస్తాను. మేడం, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. అవును మంజు, ఓ కేసు విషయంలోనే ఈ టెన్షన్. ముందు ముందు ఈ కేసు విషయం కూడా నీకు తెలుస్తుంది. ఎలా మేడం? ఇప్పుడు అవన్నీ ఎందుకు, మెల్లగా నేనే చెప్తాను. మేడం, మీరేదైనా నా దగ్గర దాస్తున్నారా? అలాంటిదేం లేదు మంజు. నేను నీ దగ్గర దాయడానికే ఉంది. అదే ఆ దాక్షాయణి కేసే.